మగ నెమల అందంగా ఉంటుంది, మగ సింహం జూలు అందంగా ఉంటుంది. మీ కక్కుర్తి వల్ల అమ్మాయిలు అందంగా కనిపిస్తారు, కానీ మగాళ్ళు కూడా అందగాళ్లే. గొడవ పడితే మాట్లాడదేమో అని భయపడేవాడిని ప్రేమికుడు అంటారు. మరి మాట్లాడితే గొడవ పడుతుందేమో అని భయపడేవాడిని భర్త అంటారు. దేవుడు మనం తినే ప్రతి మెతుకును నిర్ణయిస్తాడు, కానీ ఆ మెతుకు బిర్యానీనా లేదా చెద్దన్నమా అనేది భార్య నిర్ణయిస్తుంది. కష్టాలలో ఉన్నప్పుడు నువ్వే నా తోడున్నావు, జాబ్ పోయినప్పుడు నువ్వే నా తోడున్నావు అంటే నా దరిద్రాలకు మొదటి కారణం నువ్వేరా. చిన్నప్పుడు వర్షం పడుతుంటే రోజంతా పడితే బాగుండు, స్కూల్ డుమ్మా కొట్టొచ్చు అనుకున్నా. దరిద్రం ఏంటంటే స్కూల్ టైంకి వర్షం ఆగిపోయేది. ఒక కోడ్ అంటుంది, ఏం మనుషులు రా ఇల్లు, మనం కూస్తే జనం లేస్తారు, వాళ్ళు లేస్తే మనల్ని కోస్తారు. ఒకరు 3వ ఫ్లోర్ నుండి కుక్కర్ ని విసిరేశారు, అయినా అది కిందకి పడలేదు, ఎందుకంటే అది బటర్ఫ్లై కుక్కర్ ఎగురుకుంటూ పోయింది. అన్ని స్టేజ్ మీద డాన్స్ చేయొచ్చు, కానీ ఒక్క స్టేజ్ లో మాత్రం చేయలేము. ఎందుకంటే అది కోమ స్టేజ్ కాబట్టి. నీ ప్రేమలో పిచ్చిదాన్ని అయ్యానని అమ్మాయి అన్నది, అబ్బాయి అన్నాడు నేను మాత్రం కలెక్టర్ అయ్యానా, రోడ్డు పక్కన పకోడీలు అమ్ముతున్నా. ఎందుకో మనసు బాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళా. రోజుకొక ఒక వీడియో చేసి ఫ్రెండ్స్ కి పంపు అన్నాడు డాక్టర్. నాకు మాత్రం ఎవరున్నారు, మీరు తప్ప. డాక్టర్ గారు నాకు ఆపరేషన్ అంటే భయం, ఇప్పటి వరకు ఇంజెక్షన్ కూడా చేసుకోలేదు అన్నాడు చింటూ. డాక్టర్ అంటారు ఏం పర్లేదు, నాకు ఇదే మొదటిసారి చేయడం. 2015లో 4 లక్షలు పెట్టి కారు కొన్నావు, నేను 4 లక్షలు పెట్టి నగలు కొన్నాను. ఇప్పుడు నీ కారు విలువ 1 లక్ష, నా నగలు విలువ 20 లక్షలు. అందుకే భారీ మాట వినాలి. మా అమ్మ పాలకూర వండమని చెప్పింది, పాలకూరలో పాలు ఎన్ని పోయాలని అడిగా. పెళ్లికి చూపులకు వచ్చిన వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్ ఒకడు కవిత్వం రాశాడు, పెళ్లికి ప్రేమ కావాలి, పెరుగుకి పాలు కావాలి, దరిద్రానికి నా జీవితమే కావాలి అన్నాడు. ఎగ్జామ్ లో ఆన్సర్ గుర్తు రాకపోతే మీరు ఆలోచిస్తారు, ఇదేం ఎగ్జామ్ పేపర్ రా అని మేము ఆలోచిస్తాం. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటాడు రవిగాడు. లావ్ అవుతున్నాడని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు రవి. బయట ఫుడ్ తినొద్దు అని డాక్టర్ అంటే ఇంటికి పార్సల్ తెచ్చుకొని తింటున్నాడు. ఒకడు 15 గంటల పాటు చైర్ లోనే కూర్చున్నాడు. ఎందుకంటే వాడు చైర్మన్ కాబట్టి. సారీ అనే పదం చాలా విచిత్రమైనది. నార్మల్ మనుషులు చెప్పుకుంటే గొడవలు లేకుండా పోతాయి, అదే డాక్టర్ చెప్తే మనిషే లేకుండా పోతాడు. నా ఫ్రెండ్ సడన్ గా జాగ్రత్తగా వెళ్ళు, టైం కి తిను, హెల్త్ చూసుకో అన్నాడు. ఆన్లైన్ లో ఎవరు దొరకలేదరా పులిహోర నాకు కలుపుతున్నావు అని అన్నాను. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు దోమలన్నీ చచ్చిపోయాయి. ఎందుకంటే ఇండియా ఆల్ అవుట్ అయింది కాబట్టి. గుడిలో దర్శనానికి వెళ్ళొస్తా, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు భర్త. ఎందుకంటే పేలుడు పదార్థాలు లోనికి తీసుకురాకూడదు అని రాశారు. మనిషికి సెల్ ఫోన్ కి తేడా ఏంటంటే కాల్ లేకపోతే మనిషికి బ్యాలెన్స్ ఉండదు, బ్యాలెన్స్ లేకపోతే సెల్ ఫోన్ కాల్ చేయలేదు. మ్యాథ్స్ బుక్ చాలా బాధపడుతుంది. ఎందుకంటే బుక్ నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. ఒకడు ఎప్పుడు ఇంకొకరి చెయ్యి మీద ఆధారపడుతూ ఉంటాడు. ఎందుకంటే అతను జ్యోతిషుడు కాబట్టి. ఒకడు తల కింద డిక్షనరీ పెట్టుకొని పడుకున్నాడు. ఎందుకంటే అర్థం కాని కళ్ళు వస్తున్నాయంట. బుక్ కి లాటర్ కి మధ్య తేడా ఏంటో తెలుసా? లాటర్ ఏమో చించి చదువుతాము, బుక్ ఏమో చదివి చించుతాము. ఒక బస్సులో ఒక్కడిని తప్ప దోమ అందరినీ కుడుతుంది, ఎందుకంటే ఆ ఒక్కడు హిట్ సాంగ్స్ వింటున్నాడు. బస్సులో పర్సు పోయిందని ఏడుస్తూ అందులో 10,000 ఉన్నాయి, నా పర్సు ఇస్తే 100 ఇస్తా అన్నాడు చింటూ. అసలు ఎవ్వరికి ఇవ్వకుంటే మొత్తం నావేగా అన్నాడు ప్రయాణికుడు. ఒక ఇంట్లో ఎలకలు పెడుతుండేది, ఏం చేసినా ఎళ్ళవు కావు, కానీ పక్కింటి ఆంటీని చూసాక అన్ని ఎలుకలు పారిపోయాయి. ఎందుకంటే ఆంటీ క్యాట్ వాక్ చేసింది. ఒకడు పెళ్లికి బ్రెడ్ అండ్ జామ్ తీసుకెళ్లాడు. ఎందుకంటే పెళ్లి జామ్ అని జరిగింది కాబట్టి. భార్యాభర్తలు ఒకే ప్లేట్ లో పానీపూరి తింటూ భార్య కళ్ళని చూస్తూ ఉన్నాడు. ఎందుకు అలా చూస్తారు అంటే నెమ్మదిగా తింటే నేను ఒక్క పూరైనా రుచి చూస్తా అన్నాడు. బైక్ లో 4 కుర్రోళ్ళు వెళ్తుంటే 3 వెళ్ళడమే తప్పు, 4 వెళ్తారా అన్నారు. బైక్ నడిపేవాడు వెనక్కి చూసి అయ్యో 5వ వాడు ఎక్కడ పడ్డాడు రా అన్నాడు. ఒకడు 2 కోట్ వేసుకొని పెయింట్ కొడుతున్నాడు. ఎందుకు 2 కోట్స్ వేసుకున్నావు అంటే పెయింట్ డబ్బా మీద 2 కోట్ వేయండి అని ఉంది కాబట్టి అన్నాడట. పక్షికి టీచర్ కి డిఫరెంట్ ఏంటంటే పక్షి గూట్లో గుడ్డు పెడుతుంది, ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే టీచర్ పరీక్ష పేపర్ లో గుడ్డు పెడుతుంది. కొంతమంది కండక్టర్లు చిల్లర ఉన్న లేదని అంటారు, కొంతమంది అమ్మాయిలు లవర్ ఉన్న లేరని అంటారు. వీళ్ళిద్దరూ ఒకటే కదా. ఒక వ్యక్తి బ్యాంక్ లోన్ కోసం సెక్యూరిటీ గార్డ్ ని తీసుకెళ్లాడు. ఎందుకంటే మేనేజర్ సెక్యూరిటీ కావాలన్నాడు. ఒక వ్యక్తి బ్యాంక్ కి డబ్బులు తీయడానికి వెళ్ళాడు, అక్కడే షాక్ కొట్టింది. ఎందుకో తెలుసా?
ఎందుకంటే అది కరెంట్ అకౌంట్ కాబట్టి ఒకడు చచ్చిపోదాం అనుకొని విషం తాగాడు, తండ్రి కాపాడాడు, ఉరేసుకుంటే తల్లి కాపాడింది, ఈసారి పెళ్లి చేసుకున్నాడు, ఎవరు కాపాడలేదు. దేవుడా, ఎగ్జామ్స్ లో నేను ఎలాగో ఫెయిల్ అయితా, నా ఫ్రెండ్ శ్రీనుని కూడా ఫెయిల్ చేయండి అని చంటి మొక్కడు. ఒంటి మీద ఆ దెబ్బలేంటి రవి? గాడిద మీద వ్యాసం రాయమన్నారుగా టీచర్, రాయడానికి గాడిద దగ్గరికి వెళ్తే తన్నింది అన్నాడు రవి.